హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మనకు ఈరోజు మన వీడియో వచ్చేసి మన కూలర్ మోటార్ ఉంటాయి కదా మన కూలర్ మోటార్ కాలిపోయిందా లేకుంటే బాగుందా అని చెక్ చేసుకునే ఈ విధంగా అలాగే మనకి వైర్ల గురించి ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను చూడంండి మనకి వైర్ అనేది ఏ కలరు ఎంత స్పీడు అలాగే ఏ కలర్ వైర్ మనం వచ్చేసి ఫేస్ నూడల్కి ఇచ్చుకోవాలి స్విచ్కి ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకున్న డౌట్ అని క్లియర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి మనకు వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మనకు వీడియో పూర్తిగా చూడండి మనకు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు వీడియో ఛానల్ని మనకు యూట్యూబ్ ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఛానల్ వచ్చేసి ఓకే మనం ఇప్పుడు వచ్చేసి మన వైర్ల గురించి చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసి మన తర్వాత కాలిపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి సిరీస్ ల్యాంపినా అని మీకు చెప్తాను ఫస్ట్ మనకు వచ్చేసి 4 వైర్లు ఉంటాయి కదా ప్రతి ఒక్క కూలర్ కానీ కంపెనీ కూలర్ కానీ నార్మల్ కూలర్ కానీ వచ్చేసి మనకు 4 వైర్లు అనేవి ఉండడం జరుగుతుంది చూడండి మనకు బ్లూ వైర్ ఒకటి అలాగే రెడ్ వైర్ ఒకటి బ్లాక్ వైర్ ఒకటి వైట్ వైర్ ఈ విధంగా వైర్లు అనేది 4 వైర్లు ఉంటాయి ప్రతి ఒక్క కూలర్ మోటార్ సేమ్ ఇదే కలర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు బ్లూ ఉంది కదా ఫ్రెండ్స్ మనకు బ్లూ వచ్చేసి ఇది మనకు కామన్ వైర్ కామన్ అంటే న్యూట్రల్ వైర్ అన్నట్టు దీన్ని సపరేట్గా పక్కేసుకోవాలి మనకు మెయిన్ స్కార్ నుంచి మనకు మెయిన్ వైర్లు ఉంటాయి కదా ఇలాంటి 2 పిన్ ప్లగ్ పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ మనకు ఇలాంటి 2 పిన్ నుంచి మన ప్లగ్ నుంచి మెయిన్ వైర్ పెట్టుకుంటాం కదా ఇందులో వచ్చేసి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఉంటుంది కదా మన ప్లగ్ పెట్టేటప్పుడు ఇది ఒకటి వచ్చేసి న్యూట్రల్ వైర్ అన్నట్టు మన దీనికి న్యూట్రల్కు ఇంకొక న్యూట్రల్ మనకు వాటర్ పంపుది అలాగే నా స్వింగ్ మోటార్ ఉంటుంది కదా అటు ఇటు తిరుగుతుంది మన కూలర్ అటు ఇటు తిరుగుతుంది కదా కూలర్ స్వింగ్ వచ్చేసి ఈ 3 ఒకదానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి కామన్ అన్నట్టు అలాగే మనకు బ్లాక్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి మనకు బ్లాక్ వైర్ ఈ బ్లాక్ వైర్ కనిపిస్తుంది కదా బ్లాక్ వైర్ వచ్చేసి ఫస్ట్ స్పీడ్ మనకు స్పీడు అలాగే వైట్ వైర్ వచ్చి సెకండ్ స్పీడు ఈ రెడ్ వైర్ వచ్చి థర్డ్ స్పీడు అంటే మనకు హై స్పీడు లో స్పీడు హై స్పీడు మీడియం స్పీడు ఇది లో స్పీడ్ అన్నట్టు ఇది వైర్ల గురించి కనెక్షన్ మనం ఇది కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్కి ఇచ్చుకోవాలి దీన్ని స్విచ్లా అలాగే దీన్ని సెకండ్ నెంబర్కి ఇచ్చుకోవాలి అలాగే దీన్ని థర్డ్ నెంబర్కి ఇచ్చుకోవాలి మన ఏ కంపెనీ కూలర్ కానీ దేనికైనా సేమ్ కనెక్షన్ అనేది ఒక విధంగా ఉంటుంది అలాగే కలర్ కోడ్ కూడా సేమ్ ఒక విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఈ బ్లూ మాత్రం కామన్ చేంజ్ కాదు ఫ్రెండ్స్ అయితే ఒకవేళ మనకు ఒక వైర్లు కలర్ చేంజ్ అయినా ఓన్లీ స్పీడ్లనే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో కన్ఫ్యూజన్ అని ఏం లేదు మీకున్న డౌట్ మొత్తం ఈరోజు నేను క్లియర్ చేస్తాను మనం దీన్ని చెక్ చేసుకుంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మనం దీన్ని కాలిపోతే అయితే మనకు ఏ విధంగా కాలిపోయిందా లేదని ఏ విధంగా టెస్ట్ చేయాలని చూపిస్తాను అప్పుడు చూడండి మనకి ఈ విధంగా టైట్ తిరిగింది కొంచెం లైట్గా టైట్గా తిరిగిందంటే మనకు కొంచెం బుష్లానే ఆయిల్ వేసుకోవాలి ఈ ప్లాస్టిక్ ఉంది కదా ఈ ప్లాస్టిక్ వచ్చేసి మనకు కొంచెం పైకి దీని ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మనకు ఫ్రీగానే తిరగడం జరుగుతుంది తిప్పితే బాగా టైట్గా తిరిగినట్టయితే లోపల బుష్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బుష్లు అనేవి మనకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మోటార్ల బుష్లు అనేది చేంజ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఫ్రీగానే తిరుగుతుంది మనకు ఫస్ట్ మనకు వైండింగ్ కరెక్ట్ ఉందంటే ఇట్లా మన బుష్లు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మనకు వైండింగ్ కాలిపోయిందంటే ఇవన్నీ అవసరం లేదు మనం మోటార్ పక్కకు పడేయాల్సిందే దీని రిపేర్ అనే వైండింగ్ అది దొరికినా ఒకవేళ అది ఆగది కొన్ని రోజుల మంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది ఒకటి మంచి మోటార్ ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగానే ఉంది ఇది ఒకటి కాలిపోయినది నేను ఈ రెండింటి గురించి మీకు అర్థం కావాలని చెప్పేసి నేను 2 మోటార్లను తీసుకురావడం జరిగింది చూడండి ఫస్ట్ మనం మంచిగా ఉన్నదని మనం చెక్ చేద్దాం ఒకసారి దీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి సిరీస్ ల్యాంపిన్ వచ్చేసి చూడండి మనకు 4 వైర్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ 4 వైర్లను ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తాను మన సిరీస్ ల్యాంప్ ఉంటుంది కాబట్టి మన సిరీస్ ఏమైనా వచ్చేసి చూసారు కదా మన సిరీస్ ల్యాంప్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి మన కనెక్షన్ పెట్టుకున్నప్పుడు మనం ఏ వైర్ పెట్టుకున్నా కానీ మనకు సిరీస్ ల్యాంప్ అనేది వెలగాలి అలాగే మన బాడీ టచ్ కలిగిన బాడీకి షార్ట్ రావద్దు ఈ నూడల్ కట్టాను చూడండి ఒకసారి నూడల్ కట్టి నేను ఫస్ట్ నెంబర్ కట్టాను బల్బ్ అనేది వెలిగింది అలాగే సెకండ్ నెంబర్ కట్టాను అలాగే థర్డ్ నెంబర్ కట్టాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మన స్పీడ్ కూడా మనకు తెలియకపోతే ఒకవేళ తెలియని వారు అయితే ఇట్లా మన దీని ద్వారా కూడా మనం స్పీడ్ అనేది చెక్ చేసుకోవచ్చు చూడండి ఈ మన ఫస్ట్ నెంబర్ కట్టితే బల్బ్ అనేది ఫుల్గా వెలుగుతుంది మన మీడియం కట్టినప్పుడు బల్బ్ అనేది కొంచెం కొంచెం తక్కువ వెలుగుతుంది అలాగే మనకు థర్డ్ స్పీడ్ మన లో స్పీడ్ పెట్టినప్పుడు మనకు బల్బ్ అనేది కొంచెం గ్లో అనేది తక్కువ ఉంటుంది చూడండి మనకు ఓన్లీ ఇప్పుడు న్యూట్రల్ తోటి పెట్టాను కదా అన్నిటికీ ఒక బాగానే ఉంది మన నెంబర్స్ పెట్టుకున్నాం చూడండి ఒకసారి లో స్పీడ్ హై స్పీడ్ పెట్టినప్పుడు మన లైట్ అనేది వెలుగుతుంది అలాగే మనం దేనికి పెట్టినా కూడా లైట్ అనేది వెలుగుతుంది చూడండి మనం ఇలా దేనికి పెట్టుకున్న వైర్ అనేది ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చినట్టయితే మనకు వైరింగ్ బాగానే ఉన్నట్టు ఒకవేళ మనం బాడీకి పెట్టి చూస్తున్నాం చూడండి ఒకసారి బాడీకి పెట్టుకున్నాను బాడీకి రావడం లేదు ప్రతి ఒక్క వైర్ పెట్టి బాడీకి పెట్టి చూడాలి బాడీకి వచ్చిందంటే బాడీ షార్ట్ అయినా కూడా మన మోటార్ని వాడుకోవద్దు మనకు మోటార్ వాడుకోవడం ద్వారా మనకు నీళ్ళ పంపు ఉంటుంది కదా మన వాటర్ బకెట్ వచ్చేటప్పుడు కూడా బాడీ మనకు చాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది
అలాగే మన కూలర్ ముట్టుకున్నాడు బాడీ చాక్ వస్తుంది అంటారు కదా, అప్పుడు మనకు వచ్చేసి ఈ ప్రాబ్లం తోటి బాడీ చాక్ అని రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్, మనకు వచ్చేసి చూడండి ఇది బాగానే ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నేను ఒక ఖరాబ్ అయిన కూలర్ మోటార్ ఉంటుంది కదా, అది ఒకటి చూపిస్తాను చూడండి. ఇది బాగానే ఉంది, ఇది పక్కకి వెళ్దాం. ఇది మనకు డ్యామేజ్ అయిన కూలర్ ఇది వచ్చేసి చూడండి. చూడండి సిరీస్లో సిరీస్లో ఇదే విధంగా ఉంది కదా చూడండి. నేను ఒక రెడ్ వైర్ కడుతున్నాను చూడండి, దీనికి రావడం లేదు. అలాగే దీనికి వచ్చేసింది చూడండి, అలాగే దీనికి కూడా వచ్చింది. మనకు వచ్చేసి ఈ నూడల్ అనేది పోయింది చూడండి ఒకసారి. ఇది మన స్పీడ్ అనేది కరెక్ట్గా ఉన్నాయి చూడండి, స్పీడ్ అనేది కరెక్ట్గానే ఉన్నాయి. మనకు 3 స్పీడ్లు వచ్చేసి 3 స్పీడ్లకు మనం పెట్టుకుంటే కరెక్ట్ బాగానే వెళ్తుంది. నూనె వైర్ వచ్చేసి మనకు పోయింది, లోపల వైండింగ్ అనేది కాలిపోయింది. అలా నేను ఓపెన్ చేసి చూశాను. మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిద్దామంటే మనకు వచ్చేసి టైం మనకు వీడియో అనేది ఎంత అవుతుంది. నేను మరొక వీడియోలో దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, లోపల కనెక్షన్ లేకపోతే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని చూపిస్తాను. ప్రజెంట్ మీకు వచ్చేసి ఇప్పుడు మీకు నార్మల్గా చెక్ చేసుకోవడం ఏ విధంగా, అలాగే వైర్లెస్ స్పీడ్ గురించి అనేది చెప్పాను. ఇది బాటి చాక్ ఏం రావడం లేదు చూడండి. మన లోపల వైరింగ్ ఆల్రెడీ వైండింగ్ అనేది కాలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు కూలర్లు మోటార్లు కానీ ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రీగా ఉండదు కూడా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది మన ఈరోజు వీడియో వచ్చేసి మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్.